తమిళ చిత్రం డీడీ నెక్స్ట్ లెవెల్ నుంచి శ్రీనివాస గోవింద పాటను తొలగించుకుంటే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శ్రీవారిపై ర్యాంప్ సాంగ్ ను క్రియేట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పాట చిత్రీకరణ ఉందన్నారు. ఈ మేరకు హీరో సంతానం నిర్మాతలకు నోటీసులు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. అభినందనలు. మీ కృషి వల్ల ఈ రోజు తమిళనాడు ఆ సినిమాలో గోవిందనామాలతో ఏదైతే పాట పెట్టారో ఆ పాటను తీయించిన దానికి మీకు మేము అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గారు. దీని మీద మీ స్పందన తెలియజెప్పండి. పవిత్ర గోవిందనామాలు శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద సహస్రనామాల్లో ఒకటైనటువంటి గోవిందనామాలని డీడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పే తమిళ సినిమాలో అసభ్యంగా చిత్రీకరించి శ్రీవారి గోవిందనామాలను వాడుకోవడం జరిగింది. దాని మీద మా అడ్వకేటు అజయ్ కుమార్ ద్వారా వారికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. వెంటనే దాన్ని తొలగించి క్షమాపణ చెప్పకపోతే 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ పరువు నష్టం ఇవ్వాలి చెల్లించే దిశగా మేము అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపించడం జరిగింది. దాని మీద నిన్న వారు మేము దారిలో పోయే వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఒక అహంకార ధోరణితో మాట్లాడారు. రాత్రికి ఆలోచించుకున్నారేమో, వెంకటేశ్వర స్వామి రాత్రి కల్లా కనపడి గట్టిగా వాన్ చేశాడేమో. ఉదయం కంతా ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది. అశ్లీల పదాలని పూర్తిగా ర్యాప్ సాంగ్ నుంచి తొలగించామని చెప్పి అటు ఫిలిం ప్రొడ్యూసర్ తమిళనాడులో అనౌన్స్ చేయడం జరిగింది. ఇది గోవింద భక్తుల విజయంగా నేను భావిస్తున్నా. భవిష్యత్తులో ఎవరైనా సరే వెంకటేశ్వర నామాలను కానీ అన్నమయ్య కీర్తనలు కానీ అసభ్యంగా ఎక్కడైనా కానీ వాడుకుంటే తగిన గుణపాఠం చెప్తాం. ఇప్పుడే టీటీడీ అధికారులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. దీని ప్యాటెంట్ రైట్స్, గోవిందనామాల ప్యాటెంట్ రైట్స్, పూర్తిగా ఆడియో వీడియో రైట్స్ని టీటీడీ ఆధ్వర్యంలో పెట్టుకునే దిశగా మేము 20వ తేదీ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ నా ధన్యవాదాలు మీకు. మీ కృషి మీ పోరాటం వల్లనే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మొదటి విజయం. తొలిసారిగా తమిళనాడు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ముందుగానే సన్నివేశాలు తొలగించారు అని అంటే ఖచ్చితంగా ఇది మీ యొక్క పోరాటం, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క పోరాటం. భరత్ మాతాకి జై.